బెంగాల్కి ఈ దఫా కనుక బెంగాల్ ప్రభుత్వం మారకపోతే బెంగాల్కే కాదు ప్రమాదం, దేశానికి ప్రమాదం. బెంగాల్లో ఉన్నటువంటి ఉన్మాదులకే ప్రమాదం లేదు. బెంగాల్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలు ఓటేయడానికి భయపడి ఆగిపోతే వాళ్ళ కర్మ, ఇక వాళ్ళ జీవిత కాలం నరకం ఎదుర్కోవాలి. యుద్ధం సందర్భంలో శత్రురాజులు వచ్చి మన దేశం మీద దండయాత్ర చేస్తే మనం ఎలాంటి బతుకులు ఉంటాయో అట్లాంటి అక్కడ ప్రస్ఫుటం అవుతుంది, ప్రత్యక్షంగా కనబడుతుంది. ఎందుకయ్యా అంటే మనం చూసాం చికెన్ నెక్ ప్రాంతంలో వచ్చినటువంటి వాళ్ళందరూ దాంట్లో హిందువులు లేరు, మొత్తం ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. అది రెచ్చగొట్టినటువంటి మమతా బెనర్జీ కారణంగా జరిగినటువంటి 18 గంటల పాటు ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. 12 గంటల తర్వాత చిత్రం కొట్టారు, ఆ తర్వాత కాపాడబడ్డారు. చికెన్ నెక్ ప్రాంతాన్ని భారత్ నుండి వేరు చేయాలన్నటువంటి కుట్రలకి మమతా బెనర్జీ నాయకత్వం వహించేలా ఉంది. దేశాన్ని ముక్కలు చేసే కుట్రలు పన్నుతోంది. చాలా ప్రమాదకరమైన దిశలో ఉంది. ఈ దఫా గనక ఆవిడ పక్కకి పోకపోతే బెంగాల్ని భారత్ లో నుంచి వేరుగా చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తులో బంగ్లాదేశ్ తో వీళ్ళు జట్టు కట్టిన ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితి ఉంటుంది. ఆవిడ తన స్వార్థం కోసం బెంగాల్లోని పార్ట్ మాది అని చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లేదు.